దేశంలో ఆందోళన కలిగిస్తున్న హెచ్ఎంపీ వైరస్ గురించి భయపడాల్సిన పని లేదని, ఇది సాధారణంగా వ్యాప్తి చెందే వైరసేనని కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా కర్నూలు సర్వజన ఆసుపత్రిలోనూ 20 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. చిన్నారులు, వృద్ధుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వారికి సోకే ప్రమాదం ఉందన్నారు. ఇది ప్రాణాంతకమైన వ్యాధి కానప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న కర్నూలు ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లతో ముఖాముఖి. హెచ్ఎంపీవీ వైరస్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నా, అదే సమయంలో చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నారు. అయితే మన దేశంలో కూడా హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. కర్నూలు సర్వజన వైద్యశాలలో కూడా దీనికోసం ప్రత్యేకంగా ఒక వార్డును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంది, దీనికోసం ఎట్లాంటి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం? హెచ్ఎంపీ వైరస్ అనేది మామూలుగా మనకు కామన్ కోల్డ్, జలుబు, దగ్గు లాంటిదే. మనకేమంటే ఈ కోవిడ్ వైరస్ వచ్చినప్పటి నుంచి ప్రతిదానికి ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఇక మన రాష్ట్రంలో ఇంతవరకు కూడా ఒక కేసు కూడా నమోదు కాలేదు. అయినా కూడా మన ప్రభుత్వం, మన హెల్త్ మినిస్టర్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, మన సీఎం గారు మనం అలర్ట్గా ఉండాల్సిందే, మనము గార్డెడ్గా ఉండాల్సిందే, మనం డైరెక్షన్స్ వలన నిన్న అందరూ మినిస్టర్గా అందరూ కలిపి ఒక ఎక్స్టెన్సివ్ మీటింగ్ కండక్ట్ చేసేసి మాకు ఈరోజు డిఎంఈ గారి ద్వారా డైరెక్షన్స్ వచ్చినాయి. సో మేము అన్ని రకాలుగా ఒక 20 పడకల ఒక వార్డు క్రియేట్ చేశాము. దానికి కావాల్సిన ఆక్సిజన్ సప్లై ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తయారు చేసేసాము. మనకు ముఖ్యంగా కొంచెం జాగ్రత్తగా పడాల్సింది చిన్నపిల్లలు, వృద్ధులు. ఎందుకంటే కొంచెము చలికాలము, ఆల్రెడీ వాళ్ళకు ఊపిరితిత్తుల సమస్యలు ఉంటాయి కాబట్టి దీని నుంచి ఏమన్నా కాంప్లికేషన్ వస్తే రావచ్చు. చిన్నపిల్లలు ఏమంటే ఇంకా ఇమ్యూనిటీ ఇంకా బాగా డెవలప్ అయినది కాబట్టి సో ఈ రెండు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు సాధ్యమైనంత వరకు బయట ప్రయాణాలు ఎక్కువగా చేయొద్దండి ఈ చలికాలంలో. తర్వాత ప్రజలందరికీ నేను మనవి చేసేది ఏమంటే మాస్క్స్ వాడండి, చేతిలో ఇంతకుముందు కోవిడ్ లాగా శానిటైజర్స్ వాడండి. సో మేమైతే హాస్పిటల్లో ఒక పల్మనాలజిస్టు, పీడియాట్రిషియను, మైక్రోబయాలజిస్టు, తర్వాత జనరల్ మెడిసిన్, సో వీళ్ళందరూ ఎక్స్పర్ట్ కమిటీ, ఒక కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్తో ఎక్స్పర్ట్ కమిటీ ఫామ్ చేసినాము. డిఎంఈ గారి డైరెక్షన్స్ వలన ప్రతిరోజు 5 నిమిషాల్లో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఏ రోజుకి ఆ రోజు ఏమన్నా కేసెస్ వస్తే మేము ముఖ్యంగా ఏమి ఫోకస్ చేస్తున్నామంటే, ఇంతకుముందు కంటే ఇప్పుడు మన ఓపీకి ఎవరన్నా ఎక్కువ పేషెంట్స్ జగ్గు, జ్వరంతో వచ్చినా, ఆయాసంతో వచ్చినా, పోనీ ఒక ప్రాంతం నుంచి ఎక్కువ వచ్చినా దాని మీద ఫోకస్ చేసేసి దానికి కావాల్సిన డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ మన కిట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. సార్, ప్రధానంగా దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అంటే కోవిడ్ తరహా లక్షణాలు ఉంటాయా, లేకపోతే ఎట్లాంటి లక్షణాలు? కోవిడ్ తరహా లక్షణాలు, అది కోవిడ్ అనేది అది వితిన్ 24 hours అది థ్రాంబై ఫామ్ అవుతుంది అనమాట. రక్తనాళాల్లో రక్తం గూడు కట్టుకొని అట్లా. ఇది అట్లా కాదు, మామూలుగా జలుబు అంటే కామన్ కోల్డ్ అంటే కదా, అట్లాంటిదే. సో ఫస్ట్ ఏమన్నా కొంచెం జ్వరం వస్తే రావచ్చు, కొంచెం జలుబు రావచ్చు, మహా వస్తే ఆయాసం రావచ్చు. కొంతమంది పిల్లలు ఏమన్నా ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా వేరే రకంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, సమస్యలున్నా, వాళ్ళలో కానీ ఇమ్యూనిటీ కానీ కొంచెం తక్కువ ఉన్నా, ముసలి వాళ్ళు ఆల్రెడీ ఏమన్నా లంగు జబ్బు ఉంటే వాళ్ళలో ఏమన్నా ఆయాసం ఎక్కువయ్యే ప్రాబ్లం రావచ్చు. అంతే తప్పితే ప్రాణాపాయంకి వచ్చి కోవిడ్ లాగా అయితే ఎప్పటికీ కాదు. ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటారు. మనకు కోవిడ్ లాగా కామన్ ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అనేది ఇప్పుడు నాకు ఉందనుకోండి, నేను మాట్లాడిన ద్వారా నా నోట్లోంచి వచ్చే తూపర ద్వారా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాస్క్ పెట్టుకుంటే ఒక గ్రూపులో మనకు రాకుండా ఉంటుంది. సార్, ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధుల గురించి చెప్తున్నారు కదా, వీళ్ళలోనే ఎక్కువ ఉంటుందా, సాధారణ ఏజ్లో కూడా వాళ్ళకు? అదే ఏజ్ అని కాదు, ఇక్కడ నేను మళ్ళీ చెప్తుంటే చిన్నపిల్లల్లో ఇంకా ఇమ్యూనిటీ డెవలప్ కావడానికి కొంచెం ఫుల్ ఇమ్యూనిటీ ఉంటే మనకు అసలు వచ్చినట్టు కూడా తెలియదు. ఇప్పుడు 15 నుంచి 60 ఏళ్ళ వరకు అసలు వచ్చినట్టు కూడా తెలియదు. పిల్లల్లో ఏమంటే ఇమ్యూనిటీ డెవలప్ కావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి వైరస్
జబ్బు కొంచెం తీవ్రంగా రావచ్చు, అంతేగాని ప్రాణాంతకం కాదు. ముసలి వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు ఆయాసము, కొంచెం లంగ్స్ వీక్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు తీవ్రత కావచ్చు, అంతే. అంతకు తప్పితే వేరే ఏం లేదు. ఏజ్ గ్రూప్ అయితే ఏమి ససెప్టబిలిటీ ఏం లేదు, ఏజ్ గ్రూప్కైనా రావచ్చు. ట్రీట్మెంట్ అయితే మారదండి. మనకు ఊరికే పలానా కేసు రికార్డ్ అయిందని కావడానికి దానికి సపరేట్ కిట్స్ ఉన్నాయి. వైరాలజీ డిపార్ట్మెంటు దానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ రెడీ చేసుకుంది. సార్ ఆక్సిజన్ కూడా అంటున్నారు కదా, అంటే ఊపిరి అందకపోవడం ఇట్లాంటి సమస్య కూడా ఉండే అవకాశం. ఇది అదే నేను ముందు చెప్పినట్టు వృద్ధులలో ఆల్రెడీ లంగ్స్ కొంచెం పాడైంటాయి కాబట్టి దీనివల్ల కొంచెము ఊపిరితిత్తుల్లో కొంచెం వచ్చే అవకాశం ఉంది. ఫైనల్గా ఇదైతే ప్రాణాంతకం కాదని మీరు చెప్తున్నారు, మొత్తం వైద్య నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు. అయితే భయాందోళన చెందుతున్నటువంటి రోగులకు కానీ ప్రజలకు కానీ మీరు ఫైనల్గా ఏం చెప్తారు? మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. నేను చెప్పేదామంటే యాక్చువల్గా 15 నుంచి 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకు జబ్బు వచ్చినట్టు కూడా తెలియదు నిజంగా వచ్చింటే. సో ఏమన్నా వస్తే, ఏదన్నా కొంచెం జ్వరము దగ్గు వస్తే లోకల్ డాక్టర్ సంప్రదించండి, వాళ్ళకి తెలిసిపోతుంది హెచ్ఎంపీ వైరసా కాదని. ఒకవేళ అంతగా ఇంకా ఏమైనా అనుమానం ఉంటే హాస్పిటల్కి పల్మనాలజీ కానీ జనరల్ మెడిసిన్ కానీ పీడియాట్రిక్స్ ఓపీకి వచ్చి చూపించుకోవచ్చు. ఏది ఏమైనా కూడా భయపడాల్సిందే లేదు. మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్లో ఎలా జాగ్రత్తలు తీసుకున్నారో కొంచెం మాస్కులు పెట్టుకోండి, తర్వాత శానిటైజర్స్ వాడండి, అనవసర ప్రయాణాలు తగ్గించుకోండి. అదొక్కటే నేను చెప్పే జాగ్రత్తలు. ధన్యవాదాలు సార్. ఇది సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు చెప్తుంది. ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా అనుమానిత లక్షణాలు ఉంటే కనుక వైద్యులను సంప్రదించాలి, లేదా కర్నూలు సర్వజన వైద్యశాలకు రావచ్చని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో షామీ టీవీ న్యూస్ కర్నూలు.